Hi guys, first of all thanks for being here in my YouTube channel. Now we will discuss about real numbers, vastava sankyalu. In this video we will discuss part 8 belongs to 10th class. 10th క్లాస్కి సంబంధించి పార్ట్ 8 మాట్లాడబోతున్నాం. ఇందులో ఒక థియరం డిస్కస్ చేయబోతున్నాం అమ్మ. మనకి థియరం 1.6 అనేది 10th క్లాస్లో ఇవ్వడం జరిగింది. ఆ థియరం మీకు ముందే చెప్పాను. ఏ థియరం అయితే మీరు నేర్చుకోవాలో అది నేను చెప్తానని చెప్పాను. ఇది మీరు కంఠస్థ చేయనవసరం లేదు. జస్ట్ థియరం ఏమిటి అనేది తెలుసుకుంటే చాలు. ఎందుకు అంటే దీన్ని బేస్ చేసుకొని ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది మనకు ఉంటుంది. ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్, 99% ఆ క్వశ్చన్ ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని ఆ క్వశ్చన్ ఏంటో ముందుగా థియరం చూసాక క్వశ్చన్ మాట్లాడదాం. లెట్ P be a prime number if P divides A square then P divides A. తెలుగులో చూడమ్మా. P అనేది ఒక ప్రధాన సంఖ్య మరియు A ఒక ధనపూర్ణ సంఖ్య అయితే ఏ స్క్వేర్ను P నిశేషంగా భాగిస్తే ఏను P నిశేషంగా భాగిస్తుంది. వెరీ సింపుల్ అమ్మా. ఏం లేదు, P అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే ఈ P అనేది ఏని కూడా డివైడ్ చేస్తుంది అనేది థియరం. ఓకేనమ్మా. ఏ స్క్వేర్ను P అనేది భాగిస్తే, నిశేషంగా భాగిస్తే ఏని కూడా P అనేది భాగిస్తుంది. ఇదే థియరం. దీన్ని బేస్ చేసుకొని మనం సమ్ చేయాలి. వెరీ సింపుల్. ఇఫ్ P divides A square then P divides A. ఇవ్వండి. If P divides A square then P divides A. P అనేది A square ని డివిజన్ చేస్తే P అనేది ఏను కూడా డివిజన్ చేస్తుంది అనేది థియరం. ఏ స్క్వేర్ను P డివిజన్ చేస్తే ఏను కూడా P డివిజన్ చేస్తుంది. ఇది దీనికి సంబంధించిన క్వశ్చన్ ఒకటి ఉంది, అదేంటో చూద్దాం. చూడమ్మా, ఈ థియరాన్ని బేస్ చేసుకొని మనకి 7th ఎగ్జాంపుల్ అయితే ఉంది. చాలా 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 ఇంపార్టెంట్ అమ్మ. క్వశ్చన్ 4 మార్క్స్. సో దట్ √2 ఈజ్ ఇర్రేషనల్ అంటే √2ను కరణీయ సంఖ్య అని నిరూపించండి అన్నాడు. మనకి ఇది టెక్స్ట్ బుక్లో క్లమ్జీగా వర్కింగ్తో ఉంది. నేను డీటెయిల్డ్గా చెప్తాను, జాగ్రత్తగా నేర్చుకోండి. సమ్ చాలా ఇంపార్టెంట్. ఈ √2 మనకు వచ్చినట్లయితే దీనికి రిలేటివ్గా √5 అడుగుతాడు, √7 అడుగుతాడమ్మా. √5 ఆల్రెడీ మీకు మరలా ఎక్సర్సైజ్లో వస్తుంది. √5 సో దట్ √5 ఈజ్ ఇర్రేషనల్ అని, లేదా √7 కూడా అడగవచ్చు, లేదా √3 అని కూడా అడగవచ్చు. క్వశ్చన్ మార్చి అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది ఒకటి వస్తే మిగతావన్నీ వచ్చినట్లే. ఎలాగో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ వైజ్గా క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా లెట్ √2 ఈజ్ రేషనల్. √2 అనేది రేషనల్ నెంబర్ అనుకుందాం. ఎందుకంటే ఇది ఒక మ్యాథ్స్లో ఇది ఒక పద్ధతి అమ్మ. ముందుగా మనం ఏదైతే చూపించమంటో దానికి ఆపోజిట్లో అనుకుంటాం. ఈ రేషనల్ అని చూపించమంట కాబట్టి రేషనల్ అనుకుంటాం. రేషనల్ అనుకొని మనం సమ్ మొత్తం చేస్తే చివరికి ఆన్సర్ అనేది తప్పు వస్తుంది. ఎందుకు తప్పు వచ్చింది? మనం ఇక్కడ అనుకోవడం తప్పు అనుకోవడం కాబట్టి తప్పు వచ్చింది. రేషనల్ అనుకోవడం కాబట్టి తప్పు వచ్చింది. కాబట్టి ఇది రేషనల్ కాకపోతే ఇంకేదో అవుతుంది, ఇర్రేషనల్. అలా చూపించాలి. అది ఒక మెథడ్. సో ఆ మెథడ్లో మనం ఇప్పుడు వెళ్తామమ్మా. లెట్ √2 ఈజ్ రేషనల్. √2 అనేది రేషనల్ అనుకుంటే √2ని ఎలా రాసుకోవచ్చమ్మా? ఎవ్రీ రేషనల్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ P/Q ఫామ్ ఆర్ A/B అనుకోవచ్చు. P/Q ఫామ్లో రాసుకోవచ్చు. ఇక్కడ P అంటే A, B. ఇంకా ఏంటి? A అండ్ B ఆర్ కో ప్రైమ్స్ అండ్ B నాట్ ఈక్వల్ టు 0. ఏంటమ్మా ఇక్కడ తెలుగులో మీరు రాసుకుంటే ఎలాగంటే తెలుగులో √2 అనేది ఒక అకరణీయ సంఖ్య అనుకొనిన ఇప్పుడేమవుతుంది? √2 ఈజ్ ఈక్వల్ టు A/B. A మరియు Bలు సహప్రధాన సంఖ్యలు కామా B నాట్ ఈక్వల్ టు 0. ఇంగ్లీష్ వాళ్ళు ఓన్లీ ఇంగ్లీష్లో రాసుకోండి, తెలుగు వాళ్ళు ఓన్లీ తెలుగులో రాసుకోండి. రెండు కలిపి రాయొద్దు. ఇంతకీ కో ప్రైమ్స్ సహప్రధాన సంఖ్యలు అంటే ఏంటమ్మా? ఆల్రెడీ ప్రైమ్ నెంబర్స్ అంటే మాట్లాడాం. కో ప్రైమ్స్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. విచ్ నెంబర్స్ హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్ అని చెప్పుకున్నాము. ఏ నెంబర్స్కి అయితే రెండు కారణాంకాలు ఉంటాయో వాటిని ప్రధాన సంఖ్యలు అన్నాం. కో ప్రైమ్స్ అంటే ఏవైనా 2 నెంబర్లు మనం తీసుకున్నట్లయితే
ఆ రెండు నెంబర్లకి కూడా కామన్ ఫ్యాక్టర్ లేకపోతే దెర్ ఆర్ నో కామన్ ఫ్యాక్టర్, వాటినే కోప్రైమ్స్ సహప్రధాన సంఖ్యలు అంటాము. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సహప్రధాన సంఖ్యలు అవ్వాలి అంటే రెండు ప్రధాన సంఖ్యలు అవ్వాల్సిన అవసరము లేదు. ఎందుకు అంటే అక్కడ కామన్గా ప్రధాన సంఖ్యలు అంటే ఫ్యాక్టర్స్ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 4 3 తీసుకోండి. తీసుకుంటే దీని యొక్క ఫ్యాక్టర్స్ ఏంటమ్మా 1 2 4 1 3 అంతే. ఒకటి విడిచిపెట్టండి ఎక్సెప్ట్ 1, ఒకటి తప్ప మిగతా ఏవి ఉమ్మడి కారణాంకాలు లేకపోతే వాటిని కోప్రైమ్స్ అంటాం. చూడండి ఉమ్మడి కారణాంకాలు ఏమన్నాయో ఒకటి విడిచిపెట్టేయండి, మిగతావి ఈ రెండు 2 4 ఇక్కడ 3. సో కాబట్టి రెండు కోప్రైమ్స్ సహప్రధాన సంఖ్యలు. క్వశ్చన్ ఇవ్వచ్చు క్రింది వాటిలో కోప్రైమ్స్ ఏవని, మీకు ఇలా ఇచ్చేసి 3 4 అంటాడు, ఏమో ఈ ప్రైమ్ నెంబర్ కాదు కదా కోప్రైమ్స్ కాదేమో అనుకోకండి. కోప్రైమ్స్ అవ్వాలి అంటే ఆ రెండు ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి అని రూల్ లేదు, ఒకటైనా సరిపోతుంది. ఎందుకు అంటే అసలు కోప్రైమ్స్ అంటే ఏమిటంటే దెర్ ఆర్ నో కామన్ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మరొకటి తీసుకుందాం, 8 and 5 కామన్ ఫ్యాక్టర్స్ ఎక్కడ ఉన్నాయటమ్మా, వీటికి లేవు, కాబట్టి రెండు కోప్రైమ్స్. మరొకటి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 3 9 తీసుకోండి. ఇప్పుడు 3కి ఫ్యాక్టర్స్ 1 3, 9కి ఏమో 1 3 9, అంటే ఈ రెండు కామన్ ఫ్యాక్టర్ కలిగి ఉన్నాయి 3. ఈ రెండు కామన్ ఫ్యాక్టర్ 3 ఉంది కాబట్టి ఈ రెండు కోప్రైమ్స్ కావు. ఓకేనా, కోప్రైమ్స్ అన్నాము అంటే ఖచ్చితంగా కామన్ ఫ్యాక్టర్స్ అయితే ఉండకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏ అండ్ బి కోప్రైమ్స్ అన్నాము, సహప్రధాన సంఖ్యలు అన్నాము అంటే ఏకి బికి ఒకే కారణాంకము ఉమ్మడిగా ఉండకూడదు, అంటే కామన్ ఫ్యాక్టర్ అనేది ఉండకూడదు. చూడండి ఈ రెండు కోప్రైమ్స్ అవ్వలే, ఎందుకు అవ్వలేదు, ఇది ఒకటి ప్రైమ్ నెంబర్ అయినా కోప్రైమ్స్ అవ్వలే. ఎందుకు, బోత్ 3 and 9 హ్యావ్ ఏ కామన్ ఫ్యాక్టర్ 3. ఓకేనా, అలా ఉంటే కామన్ ఫ్యాక్టర్ ఉంటే కోప్రైమ్స్ కాదు. సో ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. ఇంతవరకు ఇలా తీసుకోవాలమ్మా. ఇలా తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే బీని ఇటు వరకు తీసుకొచ్చేయండి. దట్ ఎంప్లాయిస్ b√2 = a. ఇప్పుడు స్క్వేర్ ఆన్ బోత్ సైడ్, ఇరువైపులా వర్గం చేయగా, తెలుగులో కావాల్సి వస్తే ఇరువైపులా వర్గం చేయగానే రాసుకోండమ్మా, లేదంటే SBS అంటే సరిపోతుంది. ఇప్పుడు చేయండి అమ్మా, b√2 ² a². దీని అర్థం ఏమిటి, bకి స్క్వేర్ చేయాలి √2కి స్క్వేర్ చేయాలి, అంటే b²√2 ² a². b² స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అమ్మా, 2 = a². దీన్ని సింపుల్ గా 2b² = a². ఇప్పుడు థీరం చూడండి అమ్మా, p అనేది a² డివిజన్ చేస్తే p అనేది ఏని కూడా డివిజన్ చేస్తుంది అని థీరం మనం చెప్పుకున్నామా లేదా. సేమ్ p ప్లేస్లో ఇక్కడ 2 ఉందమ్మా, a² ప్లేస్లో a² ఉంది. ఇప్పుడు ఏం రాయొచ్చు, 2 divides a², and so 2 divides a. అవునా కాదా, థీరం అదే కదా మనకు చెప్తుంది. ఇక్కడ p ప్లేస్లో 2 ఉందమ్మా, a² ప్లేస్లో a² ఉంది. p అనేది a² డివిజన్ చేస్తే ఇగో 2 divides a², అండ్ సో p అనేది a కూడా డివిజన్ చేస్తుంది. అవునా కాదా, తెలుగులో మీరు ఇక్కడ ఏం రాస్తారంటే దీని ప్లేస్లో 2 అనేది a²ను భాగిస్తున్నందున ఏను కూడా భాగిస్తుంది అని తెలుగులో రాయాలి. ఓకేనమ్మా, ఏను కూడా భాగిస్తుంది. ఇంగ్లీష్ వాళ్ళు ఇవి రాసుకోవాలి, తెలుగు వాళ్ళు ఇది రాసుకోవాలి. ఇంగ్లీష్ వాళ్ళు ఇది రాయని అవసరం లేదు, తెలుగు వాళ్ళేమో ఇది రాయని అవసరం లేదు. ఓకేనా, భాగిస్తుంది అయిపోయింది. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలంటే ఈ ప్లేస్లో a = 2c అనేది ఒక నెంబర్ తీసుకోండి. ఓకేనమ్మా, ఎందుకు తీసుకోవాలంటే ఇక్కడ చూడండి 2c ఎందుకు తీసుకోవాలి, c అనేది ఒక ఇంటీజర్ అమ్మా. ఓకేనా, లెట్ a = 2c అనుకుంటే ఇక్కడ క్వశ్చన్లో మనకి √2 ఇచ్చాడు కాబట్టి 2c తీసుకోవాలి. క్వశ్చన్లో √5 అని ఇస్తే 5c తీసుకోవాలి, 7 ఇస్తే 7c తీసుకోవాలి, 3 ఇస్తే 3c తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, అంటే మీకు √2 వస్తే మిగతావన్నీ వచ్చినట్లే చెప్పానా, యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వాలమ్మా. 2 ప్లేస్లో వల్ల క్వశ్చన్లో ఏది ఇస్తే అది. ఓకేనా, చూద్దాం. ఇప్పుడు రాస్తాం అనుకోండి, ఇదేమవుద్ది, ఎలా చేంజ్ అవుతుంది చూడండి అమ్మా. 2b² = a² ప్లేస్లో 2c² చూడండి, a ప్లేస్లో 2c రాసాము, స్క్వేర్కి స్క్వేర్. 2b² = దీని అర్థం ఏంటి, 2² × c² అమ్మా.
2b స్క్వేర్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ సి స్క్వేర్. ఇప్పుడు బి స్క్వేర్ ఈక్వల్ టు 4c స్క్వేర్. 2 అనేది మల్టిప్లై చేస్తుంది, అది వెళ్ళిపోతే డివిజన్ చేస్తుందమ్మా, భాగిస్తుంది. 2 1 జార్ 2 2 జార్ అంటే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్. ఇప్పుడు చూడండి, ఇది పి అనుకోండి, ఇది ఏ స్క్వేర్ అనుకోండి. 2 డివైడ్స్ బి స్క్వేర్ అండ్ సో 2 డివైడ్స్ బి. సార్ నో తీరం అదే కదా చెప్తుంది. ఏ స్క్వేర్ అక్కడ, ఇక్కడ బి స్క్వేర్ ఇచ్చారు అంతే. 2 డివైడ్స్ బి స్క్వేర్ అండ్ సో 2 డివైడ్స్ బి. బిని కూడా డివిజన్ చేస్తుంది. తెలుగులో నేను చెప్పేస్తాను, రాసుకున్నాము సేమ్ ఎక్కడలాగే. 2 అనేది బి స్క్వేర్ను భాగిస్తున్నందున బిని కూడా భాగిస్తుంది అని రాసుకోవాలి తెలుగులో. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఏం రాయాలి? దేర్ఫోర్ బోత్ ఏ అండ్ బి హ్యావ్ ఏ కామన్ ఫ్యాక్టర్ 2. అవునా కాదా? తెలుగులో ఏం రాస్తారు? నేను చెప్పేస్తాను, రాసుకోండి తెలుగులో. ఏ మరియు బి రెండు కూడా ఉమ్మడి కారణాంకం 2ని కలిగి ఉన్నాయి. వీడియో స్పీడ్ అయితే పాజ్ చేసి రాసుకున్నాము తెలుగులో, మళ్ళీ అక్కడ తెలుగులో రాయండి, ఓకేనా? అయితే చూడండి, ఇది దిస్ ఈజ్ కాంట్రడిక్ట్ టు ద ఫ్యాక్ట్. కాంట్రడిక్ట్స్ టు ద ఫ్యాక్ట్. తెలుగులో ఇది వాస్తవానికి విరుద్ధము. మీరు తెలుగులో రాసుకోవాలమ్మా. ఇంగ్లీష్ వాళ్ళు దిస్ ఈజ్ కాంట్రడిక్ట్స్ టు ద ఫ్యాక్ట్ దట్. ఏంటది? దట్ ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్స్. ఇది వాస్తవానికి విరుద్ధము. ఏంటా వాస్తవము? ఏ మరియు బి అనేవి సహప్రధాన సంఖ్యలు అని తెలుగులో రాసుకోవాలి. ఏంటి కో ప్రైమ్స్ అంటే? ఏం చెప్పుకున్నామమ్మా? కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు అని చెప్పుకున్నాం, అవునా కాదా? అసలు కో ప్రైమ్స్ అంటే దేర్ ఆర్ నో కామన్ ఫ్యాక్టర్స్. కానీ ఇక్కడ ఏకి 2 ఫ్యాక్టర్ అయింది, బికి కూడా 2 ఫ్యాక్టర్ అయింది. ఏకి 2 కారణాంకము, బికి కూడా 2 కారణాంకం. అంటే రెండింటికి కూడా ఉమ్మడి కారణాంకం 2 అనేది ఉంది. బోత్ ఏ అండ్ బి హ్యావ్ ఎ కామన్ ఫ్యాక్టర్ 2. సో దిస్ ఈస్ కాంట్రడిక్ట్స్ టు ద ఫ్యాక్ట్ దట్ ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్స్ అనేది రాయాలి ఇంగ్లీష్లో. ఇప్పుడు నేను రాస్తాను. తెలుగులో ఏం రాసుకుంటారమ్మా? ఇది వాస్తవానికి విరుద్ధము. ఆ వాస్తవం ఏంటి? ఏ మరియు బి అనేవి సహప్రధాన సంఖ్యలు, ఓకేనా? బోర్డ్ రఫ్ చేస్తాను, ఎంతవరకు నోట్ చేసుకోండి. ఇక్కడ కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు ఏం రాయాలమ్మా? బోత్ ఏ అండ్ బి హ్యావ్ ఎ కామన్ ఫ్యాక్టర్ 2. కాబట్టి దిస్ ఈజ్ కాంట్రడిక్ట్స్ the fact that A and B are co-primes. Therefore, మరి ఇది ఎందుకు అరైజ్ అయిందమ్మా? దిస్ కాంట్రడిక్షన్ అరైజ్డ్ బికాస్ ఆఫ్ అవర్ అజంప్షన్. ఏంటి అవర్ అజంప్షన్? ఏంటి? √2 ఈజ్ ఇర్రేషనల్, ఈజ్ రాంగ్. ఇది ఇలా ఎందుకు వచ్చిందంటే మనము ఏమి ఊహించాము? √2 అనేది కరణీయ సంఖ్య అని ఊహించాము, కాబట్టి ఇలా తప్పు వచ్చింది ఆన్సర్. కాబట్టి అది కరణీయ సంఖ్య కాకపోతే ఇంకేమవుద్ది? అకరణీయ సంఖ్య కాకపోతే ఇంకేమవుద్ది? కరణీయ సంఖ్య ఉన్నవి రెండు. కరణీయ కాకపోతే అకరణీయ, అకరణీయ కాకపోతే కరణీయ. అదే రాస్తారు ఇక్కడ. దేర్ఫోర్ √2 ఈజ్ ఇర్రేషనల్, అంతే. ఇక్కడ దేర్ఫోర్ √2 అనేది ఒక కరణీయ సంఖ్య అని రాసింది. అర్థమైందమ్మా? వర్కింగ్ సేమ్, చాలా ఈజీ. బోత్ ఏ అండ్ బి హ్యావ్ ఎ కామన్ ఫ్యాక్టర్ 2. దిస్ ఈజ్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్స్. దేర్ఫోర్ √2 ఈజ్ ఇర్రేషనల్. తెలుగులో ఏం రాసుకుంటారమ్మా? ఏ మరియు బి ఒకే ఉమ్మడి కారణాంకం 2ను కలిగి ఉన్నాయి, కాబట్టి ఇది వాస్తవానికి విరుద్ధము. వాస్తవం ఏంటి? ఏ మరియు బి అనేవి సహప్రధాన సంఖ్యలు. దేర్ఫోర్ √2 అనేది ఒక కరణీయ సంఖ్య. ఇది ఈరోజు క్వశ్చన్. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. దీని ప్లేస్లో √5, √7, √3 ఏది ఇచ్చినా చేయగలగాలి. ఎక్సర్సైజ్లో √5 ఉంది, మీరు చేయండి. వెరీ సింపుల్. మీకు రాలేదనుకోండి, చాలా ఈజీ. ఎలా చేస్తుంది తెలిసిన చిన్న ట్రిక్ చెప్పనా? దానికి √2 నేర్చుకోండి, బాగా వచ్చేస్తుంది కదా మీకు. √2 ఇచ్చిన తర్వాత ఇవేవో రాలేదనుకోండి, మీరు క్వశ్చన్ చేసేటప్పుడే 2 కనిపించిన దగ్గరల్లా పెన్సిల్తో వేసుకోండి 2 అని. ఎందుకంటారా? మొత్తం అయిపోయిన తర్వాత పెన్సిల్తో రాసిన దాన్ని 2 ప్లేస్లో మొత్తం చెరిపేసి 2 ఉన్న దగ్గరల్లా క్వశ్చన్లో 5 ఇస్తే 5 రాయండి, 7 ఇస్తే 7 రాయండి, 3 ఇస్తే 3 రాయండి. వా యాక్చువల్గా ఇది వచ్చిందంటే అవి వచ్చేస్తాయమ్మా.
కానీ పొరపాటు మీకు రాలేదంటే రూట్ 2 పర్ఫెక్ట్గా నేర్చుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేర్చుకొని ఈ క్వశ్చన్ చేసేటప్పుడు ఏం చేస్తారు, 2 కనిపించిన దగ్గరల్లా పెన్సిల్తో రాయండి. ఎక్కడ 2 కనిపించినా అక్కడ. ఆ తర్వాత అరైజ్ చేసేయండి. అప్పుడు క్వశ్చన్లో రూట్ 5 ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 ప్లేస్లో దగ్గరల్లా 5 రాయండి. లేదా రూట్ 7 ఇచ్చాడు అనుకోండి, 2 ప్లేస్ దగ్గరల్లా 7 రాయండి. లేదా రూట్ 3 ఇచ్చాడు అనుకోండి, రూట్ 2 ఉన్న దగ్గరల్లా 3 రాయండి. సో ఇది మనకి టెక్నిక్ అమ్మ. సో ఇది ఈరోజు క్లాస్ అయితే బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను ఈ వీడియోస్ చేయడానికి చాలా ఎఫెక్ట్ పెడుతున్నాను కాబట్టి నా కష్టానికి మీరు కొంచెం సహాయం చేయాలి. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి రెఫర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని. అలాగే ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వమనండి, వీడియోస్ అయితే చూడమనండి. ఓకే, థ్యాంక్ యూ.